అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వరదశ్రీ. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్ ముఖ్యంగా ఏంటంటే మనకి పిట్యూటరీ గ్లాండ్ అంటారు. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ మనము క్లియర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ని మనకి మాస్టర్ గ్లాండ్ అంటారు. అంటే ఏంటి, మొత్తం ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నిటినీ కూడా ఫంక్షనింగ్కి, అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసి ఎనర్జీస్ని యాక్టివేట్ చేసి మెయిన్గా ఏదైనా ఏ ఒక్క గ్లాండ్లో కానీ ప్రాబ్లం వస్తే ఈ పిట్యూటరీ గ్లాండ్ అన్నది అక్కడ ఎనర్జీస్ని ఇచ్చి యాక్టివేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ కనుక మనకి చాలా యాక్టివ్గా ఉంటే, ఫంక్షనింగ్ బాగా ఉంటే మనకి ఓవరాల్గా బ్రెయిన్ డెవలప్మెంట్, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్లో పర్టికులర్గా చూసుకుంటే కనుక పీ షేప్ గ్లాండ్ అంటుంది, మనకి చిన్నది ఉంటుంది. ఆ గ్లాండ్ ఫంక్షనింగ్, ఒక నర్వ్స్ ఏవైతే ప్రతి నర్వ్స్ వ్యాగస్ నర్వ్ కూడా మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. సో మన ఓవరాల్ బాడీ అంటే ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే పిట్యూటరీ గ్లాండ్ చక్కగా యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనకి ముఖ్యంగా చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ కనుక ఫాలో అయితే మనకి అద్భుతంగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ ఉండడం అంటే కదా, దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ గ్రోత్ చాలా యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉంటాం. అంటే ఏంటి, మెమరీ ఎన్హాన్స్మెంట్, మెమరీ కూడా చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో కూడా గ్రోత్ హార్మోన్ అంటారు. సో ఆ హార్మోన్ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అనమాట. అట్లానే ఏంటంటే ఫోకసింగ్ పవర్, ఇంటెలెక్చువల్ పవర్స్ ఇవన్నీ కూడా మనకి బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా గ్రోత్ ఆఫ్ ది ఓవరీస్ గ్రోత్ కూడా మెయిన్గా బేస్ అయి ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ ప్రొడక్షన్ కూడా మనకి ఇక్కడ ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మదర్ మిల్క్. సో మదర్ మిల్క్ ఇన్ ప్రొడక్షన్ కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్. అలాగే రెగ్యులేషన్ ఆఫ్ సెక్సువల్ యాక్టివిటీస్, దానికి కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఫంక్షనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ యూట్రస్ డెవలప్మెంట్ కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బోన్స్, మన ఓవరాల్ బాడీలో ఫంక్షనింగ్ ఆఫ్ ద బోన్స్ మెయిన్గా ఏమంటామంటే మనకి స్టెమ్ సెల్స్ కూడా యాక్టివేషన్ కూడా, స్టెమ్ సెల్స్ ఫామ్ అవ్వాలన్నా కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్, అలాగే లెథర్జీ, వాటిని కూడా అంటే ఏంటంటే ప్రొకాస్టినేషన్ అంటారు. ఏంటంటే ఏదైనా పని చేయాలన్న ఒక డిలే, తర్వాత చేద్దాంలే అనుకునేటువంటిది ఉంటుంది కదా. సో అవి కూడా మనము ఈ పిట్యూటరీ గ్లాండ్ కనుక చక్కగా యాక్టివ్ చేసుకుంటే అది కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైము బ్యాడ్ హ్యాబిట్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ, చైన్ స్మోకింగ్, అలాగే ముఖ్యంగా గుట్కా అట్లాంటివి అంటాం కదా. సో డ్రగ్స్ లాంటివి ఏదైనా కూడా, ఈవెన్ ఫోన్ ఎడిక్షన్ కూడా ఒక పర్టికులర్గా చెప్పాలంటే అది కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ కింద వస్తుంది. ఎందుకంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైనా సరే అది ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతే కనుక అది బ్యాడ్ హ్యాబిట్స్లో కన్సిడర్ చేస్తాం. సో ఇలాంటివి కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేయడం వల్ల మనము క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. మనకి ఓవరాల్ బాడీలో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఒక్కటే యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకి హై కానీ అంటే ప్రెషర్ అనేది, అంటే బ్లడ్ సప్లై బాగా అందుతుంది. అలాగే ఏంటంటే ప్రెషర్ అనేది నార్మల్గా హై బ్లడ్ ప్రెషర్ రాకుండా బ్యాలెన్స్డ్గా నార్మల్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది. అట్లానే కాన్స్టిపేషన్, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇంటెస్టైనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అలాగే ప్రాపర్ డైజెషన్ లేకపోయినా, ప్రాపర్ అబ్జార్ప్షన్ లేకపోయినా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిసార్డర్స్ ఆఫ్ ఈసోఫాగస్, ఈసోఫాగస్ సంబంధించి ఇక్కడ మనకి థ్రోట్లో మనకి విండ్ పైప్లో అంటే ఫుడ్ తీసుకునేటువంటిది ఏదైతే ఉందో ఆ పైప్ ప్రాపర్గా తీసుకునేటప్పుడు అంటే ఫ్రీగా ఫ్లో అవ్వలేనప్పుడు కూడా ప్రాపర్గా మనకి ఏంటంటే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఈసోఫాగస్ అలాంటిది కూడా మనము ఈ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రేషన్, మెయిన్గా ప్యాంక్రియాస్. సో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని ఇక్కడ ఏంటంటే మనకి టైప్ 1 కానీ టైప్ 2 డయాబెటిక్లో మనకి ఇన్సులిన్ సెక్రేషన్ అనేది ప్రాపర్గా గ్లైసిమిక్ ఇండెక్స్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి చక్కగా అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో దానికి కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ అండ్ వెయిట్ లాస్. సో వెయిట్ లాస్కి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఓవరాల్గా మదర్ గ్లాండ్ కాబట్టి మనకి ఎనర్జీస్ అంటే ప్రతి గ్లాండ్లో కూడా పర్టికులర్గా మనకి ఇక్కడ చూస్తే కనుక ఓవరాల్గా మనకి చక్రాస్ ఇంటర్నల్గా కూడా ఈ ఎండోక్రైన్ గ్లాండ్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇంటర్నల్ చక్రాస్ ఏవైతే ఉంటాయో మనకి ఇక్కడ మూలాధార, స్వాదిష్టానం, మణిపూరక, అర్హత, విశుద్ధి, ఆజ్ఞా చక్ర, సహస్రారం, ఈ చక్రాస్ను కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే కరెక్ట్గా మనకి ఎక్కడైతే
ఎనర్జీ కావాలో, బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయి క్లియర్ అయిపోతే దానివల్ల ఏంటంటే మనకి వెయిట్ గెయిన్, అంటే వెయిట్ ఎంతైతే మనకు కావాలో అంతే ఉంటుంది మన బాడీ అంటే ఇక్కడ ఏంటంటే మెటబాలిక్ ప్రాసెస్ బాగా జరుగుతుంది, దానివల్ల మనం వెయిట్ని బ్యాలెన్స్ చేస్తాం. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఏంటంటే మనకి వెయిట్ని కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంచుతుంది. ఈవెన్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ చక్కగా ఈ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాం. అలాగే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ పర్టికులర్గా ఏంటంటే మనకి ముఖ్యంగా ఏమంటున్నా అనహత చక్రాల దగ్గర మనకి హార్ట్, లంగ్స్ అలాగే హార్ట్ రెండు కూడా బ్యాలెన్స్ చేసి యాక్టివేట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది మనకి చక్కగా ఆక్సిజన్ బాగా అందుతుంది, అద్భుతంగా ఇంటర్నల్గా కూడా మనకి ఎనర్జీస్ అనేవి ఫ్లో అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్సెస్ యూరినేషన్. సో పర్టికులర్గా ఏంటి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్ అనేది ఫంక్షనింగ్ ఉంటే కనుక ఎక్సెస్ అంటే చాలా మందికి ఏమవుతుందంటే ఎక్సెస్ అంటే ఏదైనా తీసుకున్న కూడా కిడ్నీలో ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగలేనప్పుడు యూరినేషన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినేషన్ కానీ, లేకపోతే కిడ్నీ స్టోన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సింపుల్ థింగ్ ఏంటంటే ఆ పర్టికులర్గా ఆ పిట్యూటరీ గ్లాండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా యాక్టివేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి డిస్కలరైజేషన్ ఆఫ్ కలర్. చాలా మందికి ఏమవుతుందంటే బాడీలో ప్రాపర్గా బ్లడ్ ప్రాపర్గా అందకపోవడం వల్ల, బ్లడ్ ప్యూరిఫికేషన్ లేదనుకోండి బాడీలో, సో దానివల్ల ఏమవుతుంది స్కిన్ అనేది హైపర్ పిగ్మెంటేషన్ కావచ్చు, హైపు కావచ్చు, లేకపోతే స్కిన్ మీద ర్యాషెస్, ఎగ్జిమా ఇలాంటివన్నీ కూడా, సోరియాసిస్ వంటి అలాంటివి కూడా మనం ఈజీగా ఈ యొక్క అద్భుతమైనటువంటి సింగిల్ యాక్యూప్రెషర్ పాయింట్ అంటారు, దీన్ని సింగిల్ మర్వా పాయింట్ అని కూడా అంటారు. సింగిల్ ఎనర్జీ పాయింట్ కనుక ప్రెస్ చేస్తే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. సో ఆ పాయింట్ ఏంటో అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ బైలాటరల్ అండి, ఈ రెండు చేతుల్లో మనకి థంబ్ ఫింగర్, ఓకేనా. సో ఈ పాయింట్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మనం కనుక థంబ్ ఫింగర్ లో చూస్తే కరెక్ట్ గా మనకి ఇక్కడ ఈ పాయింట్ అంటే టిప్ ఆఫ్ ది చూపిస్తాం, మీకు మార్క్ చేసి చూపిస్తాను. సో టిప్ ఆఫ్ ది థంబ్ తాలూకు టిప్పు ఉంది కదా. సో ఈ పాయింట్ కనుక డైలీ సో మనం కావాలంటే కనుక చక్కగా ఈ విధంగా ఇక్కడ రెడ్ కలర్ వేసాను. మనము ముఖ్యంగా చెప్పాలంటే మన బ్రెయిన్ కూడా కూల్ అవ్వడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. డైలీ కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ బ్లూ కలర్ మార్కర్తో చక్కగా డైలీ ఈ విధంగా మనం కనుక కలర్ థెరపీలో ఏంటంటే మనం ఈ విధంగా చక్కగా అప్లై చేసుకుంటే ఒక 40 minutes ఉంచుకుంటే మీకు రెండు కూడా బైలాటరల్ 2 fingers లో కూడా మనం వేసుకోవచ్చు. చక్కగా వేసుకుని 40 minutes ఉంచుకుంటే మనకి పిట్యూటరీ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జ్ఞాన ముద్ర అని చెప్తారండి. ఈ ముద్రలో చక్కగా కొంచెం సేపు ఓకే జస్ట్ ఈవెన్ ఏంటంటే మన ఇక్కడ టిప్ దగ్గర మనం కనుక పట్టుకొని చూస్తే మీకు ఒక చిన్న అంటే ఇక్కడ బీట్ లాంటి సౌండ్ తెలుస్తుంది. అది ఏంటంటే ఆ ఎనర్జీ పాయింట్ మాట. ఓకే జస్ట్ మనకి జ్ఞాన ముద్రలో కొంచెం సేపు అట్లీస్ట్ 5 minutes ఈ విధంగా కూర్చున్నారనుకోండి, కొంచెం సేపు 5 minutes కావాలంటే కౌంట్ కావాలనుకుంటే కనుక 108 times చెప్పుకోండి. ఓకే సో అలా 108 times చక్కగా ప్రెస్ చేసుకోండి. ఇలాగ ప్రెస్ చేసుకొని జ్ఞాన ముద్రలో కూర్చోండి. సో ఏ పని చేసినా కూడా ఏం పర్వాలేదు, చక్కగా ఈ విధంగా కూర్చున్నారనుకోండి, ఆటోమేటిక్గా డైలీ మార్నింగ్ లేవంగానే బెడ్ మీద కూర్చొని పాయింట్ చేసుకోండి. డే అంతా కూడా మీకు ఆ ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా చక్కగా ఫంక్షనింగ్ అవుతుంది. మెయిన్ బాడీలో బ్రెయిన్లో సెల్స్ అన్ని కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి. అలాగే న్యూరాన్స్ అంటారు. సో డైలీ మనకి ఏంటంటే 100 neurons ఫామ్ అవుతాయి మనకి. సో ఈ 100 neurons ఏవైతే ఉంటే చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సో సింపుల్ పాయింట్ ఏంటి, చాలా చాలా ఈజీ పాయింట్. చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని కూర్చోండి. ఓకేనా అట్లానే ఏదైనా ఏ పని చేసుకున్నా కూడా కావాలంటే కనుక టీవీ చూసినప్పుడు కూడా ఈవినింగ్ టైమ్స్ మీద కూర్చొని ఇలా పెట్టుకొని కూర్చోవచ్చు. సో సింపుల్ థింగ్ ఏంటంటే మెమరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పిల్లలకి పర్టికులర్గా డైలీ కూడా ఇంటలెక్చువల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఫోకసింగ్ పెరుగుతుంది. చదువుకునే పిల్లలకి ఏంటంటే గ్రోత్ హార్మోన్ అంటే హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ అద్భుతమైనటువంటి పాయింట్ అద్భుతంగా పనిచేస్తుంది. జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. డైలీ కూడా ఈ విధంగా చేసుకోండి, అద్భుతమైనటువంటి బెనిఫిట్స్. ఓకే థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఏంటంటే ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక హ్యాపీగా మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. ఎలాంటి కన్సల్టేషన్స్ ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.